బగావా రైస్ దమ్ బిర్యానీ అని చెప్పేస్తున్నది. ఇట్లా చూడ్డానికి అయితే మంచిగా అనిపించింది. ఎప్పుడు నేను కప్స్ లో ఎప్పుడు బిర్యానీ ఎట్లా ఉంటుంది అని ట్రై చేయలేదు. సో ఐ థాట్ దీనికి ఆర్డర్ చేద్దాం అని చెప్పి. పిజ్జా అవి అనుకున్నానులే కానీ తిన్నట్టు అనిపించట్లేదు. పొద్దున్న నుంచి అన్ని తిన్నట్టు ఏం అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి కొంచెం అట్లీస్ట్ రైస్ ఐటమ్ తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మనకి. అందుకని అట్లా ఫ్రైడ్ బియ్యం విత్ బటర్ని ఓకే ఇప్పుడు మనం దీంట్లో పోసేసుకోవాలి. ఎప్పుడు ఇలాంటి చాలా మిస్ తీసుకోకూడదని అనుకుంటున్నాను. ఇది రియలైజేషన్. భయం వేస్తుంది ఇది ఎట్లయితుందో అని. సో ఇక్కడ దాకా అయితే మనం వాటర్ పోసుకోవాలి. అక్కడ స్టంట్ అయింది కాబట్టి మనం స్టంట్ చేయకూడదు. సరిగ్గా అంతనే పోస్తున్నాను. ఎట్లా ఉంది వాళ్ళ స్పూన్ కూడా ఇచ్చారు ఇందాక చెప్పడం మర్చిపోయినాను. సో ఇప్పుడు ఇది ఎంతసేపు పెట్టాలి? మూత అయితే పెట్టేస్తున్నా. మూత పెట్టింది ఒకసారి ఓకే. సో ఇప్పుడు ఒక 10 minutes మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రెడీ అవ్వగానే 10 minutes అది కలుస్తాను. అప్పుడు దాకా ఇది పక్కన ఇలానే వచ్చేసారు మనం. సో దమ్ బిర్యానీ ట్రై చేయబోతున్నాం. 10 minutes అయితే అయిపోయింది. స్మెల్ అయితే ఇట్స్ నాట్ సో గ్రేట్, కానీ ఫ్రైడ్ ఆనియన్స్ బటానీస్ అవి అయితే కనిపిస్తున్నాయి. ఇది వెజ్ బిర్యానీ టైప్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. రైస్ కొంచెం గట్టిగా ఉంది. మసాలా ఫ్లేవర్స్ టూ మచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత ఏంటో నాకు తిన్నవేది మంచిగా అనిపించలేదు. ఇప్పుడు నాకు ఒకటి కూడా బాగుంది అన్నట్టు ఏం అనిపించలేదు.